ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం. మే 29వ తేదీన గురువారం రోజున అయితే ఒక స్త్రీ వల్ల వీరికి పట్టరాని రాజయోగం ఏర్పడబోతుంది. కనుక ఆ స్త్రీ ఎవరు? అలాగే వీరికి ఎలాంటి అదృష్టం పట్టబోతుందో పూర్తి అంశాలని మన ఛానల్‌లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో పెను మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయి. ఈ రాశి వారి జీవితంలో గ్రహాల అనేవి మీ జీవితాన్ని నిర్దేశం చేయబడుతూ ఉన్నాయి. ఇక మీకు ఈ రోజున ఈ మేష రాశి వారికి ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఒక స్త్రీ కారణంగా మీ టోటల్ లైఫ్ అయితే మారిపోతుంది. మీకు ఈ సమయంలో ప్రతి ఒక్క పనిలో అనుకూలమైనటువంటి ప్రతిఫలాలు అనేవి రాబోతున్నాయి. మీరు జీవితంలో కాన్ఫిడెన్స్‌గా ముందుకైతే సాగిపోతారు. జీవితంలో సుఖ సంతోషాలు, పిల్లల పట్ల వృద్ధి ప్రతి ఒక్కటి కూడా ఈ సమయంలో సాధ్యమవుతాయి. కాబట్టి మేషరాశి వారికైతే వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కీలక మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఈ మేషరాశి వారికి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలు అనేవి వెంటనే అయితే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేష రాశి వారికి ఈ సమయంలో అయితే రాజయోగం అనేది పట్టబోతుంది. కేవలం ఒక స్త్రీ మాత్రమే మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఖచ్చితంగా మీరు అనుకున్నది ఖచ్చితంగా ఈ సమయంలో అయితే సాధిస్తారు. జీవితంలో ఇప్పటి వరకు మీరు చూడనంత డబ్బునైతే చూస్తారు, అదృష్టాన్ని చూస్తారు. అలాగే ఈ రాశి వారు అయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారం ఇలా ఎన్నో వ్యవహారాల్లో మీరు ఉన్నది సాధిస్తారు. అంటే ఈ రాశి వారు వ్యక్తులకు చేపట్టేటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా ఎక్కువగా అనుకూలతలైతే ఏర్పడుతూ ఉంటాయి. కీలకమైన స్థానాల్లో ఉన్న వారి వల్ల అభివృద్ధి చేకూరుతుంది. ఇక మేషరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు కూడా ఇబ్బందులన్నీ కూడా అధిగమించి విద్యారంగంలో అనుకూల ఫలితాలైతే సాధిస్తారు. ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్యం మాత్రం కాస్త మధ్యస్థంగా ఉంటుంది. కాకపోతే ప్రజా సంబంధాలు, రాజకీయ ప్రస్తుతం మీకు కలిసి వచ్చే సూచనలైతే కనబడడం లేదు. కనుక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి మీరు కాబట్టి వాటికి దూరంగా ఉండటం బెటర్ అని చెప్పుకోవచ్చు. కాస్త అప్రమత్తంగా ఉండవలసిన సమయం డబ్బులతో సాధించలేమని గుర్తుపెట్టుకోండి. అమ్మకాల విషయంలో స్వయంగా నిర్ణయాలు తీసుకోండి. ఇతరుల మాటలను అస్సలు వినవద్దు. ఇకపోతే రానున్న కాలంలో ఈ మేషరాశి జాతకులకు ఉత్తమమైన ఫలితాలు అనేవి రాబోతున్నాయి. దాదాపు ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలు సఫలమవుతూ ఉంటాయి. తెలివితేటలను దృష్టిలో బాగా రాణిస్తారు ఈ రాశివారు. ఎందుకంటే ఈ మేషరాశిలో జన్మించినటువంటికి చాలా తెలివితేటలు అనేవి అద్భుతంగా ఉంటాయి. వీరి తెలివితేటలే పెట్టుబడులు అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి అయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార జీవితంలో అసజనకంగా మారుతుంది అని చెప్పుకోవచ్చు. గృహవాహన సంబంధమైన సమస్యలు, ఆస్తి సంబంధమైన విభేదాలు ఒక కొలిక్కైతే వస్తాయి. ఇక విదేశీయానికి, ఈ ఉద్దేశంలో ఉద్యోగం స్థిరత్వానికి ఇది చాలా కాలం అంటే చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. ఎంత ప్రయత్నం చేసినా అంత మంచిది. ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికైతే. ఇక
ఈ రాశి వారి నిరుద్యోగ సమస్య అనేది బదిలిపోతుంది. ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడంలో ప్రారంభమిస్తాయి. కాబట్టి ఈ మేష రాశి వారికైతే ఆ యొక్క స్త్రీ వల్ల అదృష్టం అనేది పట్టబోతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో మీరైతే మంచి శుభవార్తలు వినడం అయితే జరుగుతుంది. కొన్ని ఊహించని శుభ పరిమాణాలు చోటు చేసుకుంటాయి. ఈ మేష రాశి వారికి అతివేగంగా వ్యక్తిగత పురోగతి చోటైతే చేసుకునే అవకాశాలైతే ఉన్నాయి. ఆదాయ ప్రయత్నాలైతే తప్పకుండా ఆశించిన ఫలితాలైతే వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంబంధమైన విభేదాలు సానుకూల పరిష్కారం అయితే అవుతాయి. కొద్ది ప్రయత్నాల్లో అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం అయితే ఉంది. వ్యక్తిగత సమస్యల నుంచి రిలీఫ్ అయితే కలుగుతుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలైతే పెరుగుతాయి. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ఉంటారు, మర్యాద ఇస్తూ ఉంటారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరినైతే గౌరవిస్తే అయితే మాట్లాడతారు. అలాగే ఎవరికైనా సహాయం కావాలంటే వెంటనే చేస్తూ ఉంటారు. అందుకే మీకు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే కలిగి ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే వృత్తి వ్యాపారాలు చక్కని మలుపైతే తిరుగుతాయి. ఈ రాశి వారికైతే విదేశంలో స్థిరపడటానికి మార్గం అయితే సుగమం అయితే కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారికైతే మే 29వ తేదీన గురువారం రోజున అయితే ఒక స్త్రీ వలన రాజయోగం, ఆకస్మిక ధనలాభం ప్రాప్తిస్తుంది. ఒక స్త్రీ వల్ల మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతుంది. మీ పనులైతే ముందుకైతే వెళ్తాయి. ఈ రాశి వారి ఒక స్త్రీ వల్ల మహజ్జాతకులు మారే అవకాశాలైతే ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే డబ్బు మీ ఇంట్లో నాట్యం అయితే ఆడుతుంది. ఒక మాటలో చెప్పాలి అంటే మీ ఇంట్లో కనకవర్షం కురవడం గ్యారంటీ. ఒక స్త్రీ మీ జీవితంలో అడుగుపెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అది మీ కాళ్ళ దగ్గరికి రావడం అనేది ఖాయం. ఆమె కారణంగా ఈ రాశి వారికి కలలో కూడా ఊహించని అదృష్టం అనేది వెతుక్కుంటైతే రాబోతుంది. ఒక స్త్రీ మీ జీవితంలో అడుగుపెట్టడం వల్ల మీ జీవితం ఒక్కసారిగా టోటల్గా చేంజ్ అవుతుంది. ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళ విశేషం మీకు బాగా కలిసి వస్తుంది. తన వల్ల మీ దశ అనేది అద్భుతంగా మారబోతుంది. ఇక మీ జీవితంలో కనుక్కోకుండా ఒక మహిళ ఎంటర్ అవ్వడంతో మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆ స్త్రీ మీకు సపోర్ట్గా ఉండడంతో పాటుగా ఆ స్త్రీ రాక మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. మీ దశ అనేది తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారికి ఒక్కసారిగా కోట్లు సంపాదించినా కూడా ఐశ్వర్యం అయితే రాబోతుంది. ఇంతకీ ఆ స్త్రీ ఎవరంటే కనుక మీ జీవిత భాగస్వామి యొక్క ఈ మేషరాశి వారి జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందని చెప్పుకోవచ్చు. అన్ని రకాలుగా కూడా వీళ్ళకి బాగా కలిసి రావటం ఎలాంటి సందేహం అయితే లేదు. ఈ సమయం ఎప్పుడైతే ఆవిడ మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అవుతుందో ఇలా చాలా అద్భుతంగా అయితే మీరు చూస్తూ ఉంటారు. జీవితంలో మునుపెన్నడు పొందని అదృష్ట యోగాన్ని అయితే ఈ మేషరాశి వారి ఈ సమయంలో అయితే పొందుకోబోతారు. అంటే భాగస్వామి అని అంటే అంతే కాదండి, అలాగే మీ స్నేహితురాలు కావచ్చు, లేదా మీకు ఎవరైనా బంధువులు కావచ్చు, ఇలా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఎంటర్ కావడం వల్ల అంటే ఆమె వల్ల మీ యొక్క పరిచయం వల్ల మీకైతే ధనలాభం అనేది అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే వారి మాట సహాయం వల్ల కానీ మీరు ఎప్పుడు బాగుండాలి అనుకునేవారు వాళ్ళు మీ గురించి ఎప్పుడు ఆలోచించేవారైతే వాళ్ళు మిమ్మల్ని మీ జీవితాన్ని ఎప్పుడు కూడా సెటిల్ చేద్దామని వారైతే ఆలోచిస్తూ ఉంటారు. అందుకే మీ యొక్క సమస్యలను కూడా వారు తీర్చిదిద్దేగల శక్తి సామర్థ్యాలు అయితే వారికి ఉంటాయి. కాబట్టి ఈ మేషరాశి వారికి ఆ స్త్రీ వల్ల ఇన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఆ స్త్రీని ఎప్పుడు దూరం అయితే చేసుకోకండి. ఎందుకంటే వారి వల్ల మీకు ఉపయోగాలే ఉన్నాయి కానీ నష్టాలైతే ఏమాత్రం లేవు. కాబట్టి వారి వల్ల మీ జీవితం టోటల్గా అయితే చేంజ్ అయిపోతుంది. మీరే గమనిస్తూ ఉంటారు, మా జీవితం ఇంత టోటల్గా చేంజ్ అయిపోయిందా అని మీరే అనుకుంటారు. కాబట్టి మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతుంది ఈ రోజు నుంచి. అంటే మే 29వ తేదీన గురువారం నుంచి అయితే ఆ స్త్రీ అనేది మీకు ఏ సమయంలో అయితే పరిచయం అయితే కాబోతుంది. ఆ సమయంలో అయితే మీకు అద్భుతమైన అవకాశాలు కూడా రాబోతున్నాయి. మీరు ఎప్పటి నుంచో కోరికలు కూడా ఈ సమయంలో వారి వల్ల ఖచ్చితంగా నెరవేరిపోయే అవకాశాలు అయితే ఈ మేష రాశి వారికి అయితే ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ మేష రాశి వారికి అయితే ఆ స్త్రీ వల్ల మే 29వ తేదీన గురువారం రోజైతే ఖచ్చితంగా ఆ స్త్రీ వల్ల మీ జీవితం అనేది టోటల్గా చేంజ్ అవ్వడం గ్యారెంటీ.